ఆంటీ ఏంటి బాబు? ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, ఖాళీ ఉందా? మాదే పైన ఉంది రూము. సింగిల్ బెడ్రూమా? సింగిల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ రూమ్ మాత్రమే. ఫ్యామిలీనా మీరు? కాదు, బ్యాచిలర్స్. బ్యాట 5,000. 5,000 తగ్గించి చూడండి. కొత్తగా హైదరాబాద్ జాబ్ గురించి వచ్చిన అసలే ఒక్కడనే ఉంటా. నేను మార్నింగ్ వెళ్ళిపోతా, నైట్ వస్తా, పొద్దున వెళ్ళిపోతా. మరి అమ్మాయిలు తెచ్చుకోవద్దు, నైట్ పూట ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఇంతకు ముందు ఉన్న బాబు అలానే చేసిండు. అమ్మాయిలు ఎవరు రారులే ఆంటీ, నేను ఒక్కడే ఉంటాను. తక్కువ చేయొచ్చు. పోనీ వేరే ఎవరికైనా ఇచ్చేయండి రూము. మీరు ఒక్కరే ఉంటారా? నేను ఒక్కదాన్నా. మీ రూమ్ లో ఉంటా కదా మరి నేను. నా ఒక్కదా? మా ఆయన ఎడిపోతాడు, నువ్వు ఉంటే. మీ ఆయన లేడన్నావా? లేడని నీకు చెప్పానా? అంటే తక్కువ అయితే కదా, అందుకని. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోతా ఆంటీ. నువ్వు రూమ్ అడిగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెంట్ అంతగానం కట్టలేను కదా, అందుకని అంటున్నా. కట్టలేకపోతే హాస్టల్లో చూసుకో, వెళ్ళు నువ్వు. పోనీ ఎంత ఇస్తా మరి లాస్ట్? 4,500కి ఇస్తా, 500 తక్కువ చేస్తా. పోనీ అంటే 3,000కి ఇవ్వచ్చు కదా. నేను అన్ని పని చేస్తా అంటే, నీకు కావాలంటే కిరాణా సామానము తెచ్చిస్తా కావాలంటే. నేను చేయించుకోను. ఇంటి పని అన్ని పనులు చేస్తా అంటే. లేదు బాబు, నీకు రూమ్ పని కూడా చేస్తా, అన్ని వస్తాయి నాకు. ఏం మాట్లాడుతున్నా నువ్వు అసలు? తీసుకోవచ్చు కదా అంటే హైదరాబాద్. లేదు, ఇగో 4,000కి ఇస్తా, తీసుకో. నేనేం పనులు చేయించుకోను. రెంట్ కి ఇచ్చినట్టుగా నువ్వు రెంట్ లో ఉండు. కరెంట్ బిల్లు చక్కగా. నేను మాత్రం నైట్ వస్తా, పొద్దున వెళ్ళిపోతా అంతే. డే అంతా అన్నికి ఇచ్చేస్తా తాళం. సరే సరేనా? ఎప్పుడు అడ్వాన్స్ తీసుకొస్తా మరి. సరే తీసుకురా. ఓకే.